తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేసీఆర్ సర్కార్ వచ్చే నెలలో మధ్యంతర భృతి తదుపరి వేతన సవరణ సంఘం నియామకం అధీనం జరిగేలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్లో శాసనసభ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నందున సెప్టెంబర్లోనే ఐఆర్ ప్రకటించవచ్చని అంచనా. దీనిపై ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం 38,627 కోట్లు కేటాయించింది. ప్రతి నెల జీతాలు పెన్షన్లు కలిపి 4,500 కోట్ల దాకా వ్యయం అవుతుంది. ఐఆర్ 10% ఇచ్చిన ప్రతి నెల 300 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా. దీన్ని సెప్టెంబర్ నుంచి అమలు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 7 నెలలకు దాదాపు 3,600 కోట్లు అదనంగా నిధులు కావాలి. గత ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే జీతభత్యాలకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే 943.56 కోట్ల మేర భారం పెరిగింది. ఐఆర్ ప్రకటిస్తే ఈ పెరుగుదల మరింత అదనంగా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వానికి నిధుల సర్దుబాటు కీలకంగా మారింది. రుణమాఫీకి ఈ నెలలో మరో 5-6 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రైతు బంధు, సంక్షేమ పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల రాయితీలు, వీటన్నిటికీ నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ తంటాలు పడుతుంది. భూముల వేలం, ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ డిపాజిటర్ల ద్వారా రాబోయే 2 నెలల్లో 10,000 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా. ఇవి సమకూరితే పథకాలు, జీతభత్యాలు, పింఛన్లకు నిధుల సర్దుబాటు కొంత వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు.